నమస్తే అండి. నేను మహేష్ నన్నమాస అంటే సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రతి ఇయర్ మేము ఆగస్టు 6 రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది సాయి బాలాజీ డిజిటల్ ట్రస్ట్ ద్వారా. సాయి బాలాజీ ట్రస్ట్ అనేది సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఏర్పడింది. సో మేము ఏదో విధంగా మన ప్రజలకి ఎంతో మా వంతు సహాయంగా సాయి బాలాజీ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో ఒకటి ఇది రక్తదాన శిబిరం అనేది. సో అంటే చాలామంది పబ్లిక్ ఈరోజు అంటే రక్తదానం చేయడానికి అంటే బ్లడ్ డొనేషన్ చేయడానికి ఎవరు కూడా చాలామంది ముందుకు రావడం లేదు. సో వాళ్ళందరికీ మోటివేట్ చేయడానికి ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మనకు బ్లడ్ డొనేషన్ చేయడానికి రెడీగా ఉన్నారో వారికి ఒక స్టేజ్ అనేది కావాలి కాబట్టి, ఒక ప్లేస్ అనేది కావాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆగస్టు 6 రోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వర్తించడం జరుగుతుంది. సో చాలామందికి ఇంకా మీ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తే మన శరీరం ఉన్న బ్లడ్ తగ్గుతుందని అనుకుంటారు అనే అపోహలో చాలామంది ఉన్నారు. సో ఒకటి ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్తున్నాను, మీరు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో మీరైతే బ్లడ్ డొనేషన్ చేసేది ఏదైతే మీరు బ్లడ్ తీస్తున్నారో అది మీకు వితిన్ 1 వీక్లో మీకు అది రికవర్ అవుతుంది. ఓకే, అదేవిధంగా బ్లడ్ తీసుకునే వారికంటే ఇచ్చేవారికి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మన నుండి ఏదైతే ఉందో మన బ్లడ్ తీసినప్పుడు మన యంగ్ బ్లడ్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల డిసీజ్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్లోనే యంగ్నెస్ అనేది ఉంటుంది కాబట్టి డిసీజ్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ ఈ మీడియా ద్వారా ఏం చేస్తుందంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయండి. మీరు చేసే ఒక రక్తదానం వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చు అని మీకు తెలుసా? కంపల్సరీగా మీరు చేసే రక్తదానం వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చు. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ఇయర్ నుంచి మేము ఏమనుకుంటున్నామంటే, ఎవరైనా సరే ఎవ్రీ ఇయర్ ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము ఎవ్రీ ఇయర్ మేము ఎప్పుడైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వర్తిస్తామో ఆ రోజు మీ అందరికీ మేము కాల్ చేసి మేము ఇన్వైట్ చేస్తాము. మీ అందరికీ ఒక స్టేజ్ అనేది ఒక స్టాప్ అనేది కావాలి కాబట్టి మేము మీకు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మీరు ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయాలని నిర్ణయించుకుంటే మీరు మాకు అంటే సాయి బాలాజీ ట్రస్ట్ ద్వారా కాంటాక్ట్ మాకు అయితే మేమే మీ దగ్గరకు వచ్చి మేము ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వర్తిస్తాము. థ్యాంక్ యూ. యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ అనేది నేను ప్రత్యేకంగా ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కాకపోతే మేము అంటే సాయి బాలాజీ ట్రస్ట్ ద్వారా గత 3 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రతి సంవత్సరము ఆగస్టు 6 రోజు సాయి బాలాజీ డిజిటల్స్ గోల్నాక బ్రాంచ్లో నిర్వర్తించబడుతుంది 8 AM to 6 PM వరకు. ఎవరైనా సరే వితౌట్ ఇంటిమేషన్ రావచ్చు. లేదు మీరు కనుక మాకు నెంబర్ ఇచ్చేస్తే మేమే మీకు కాంటాక్ట్ అవుతాము. ఈరోజు ఎంతమంది డోనర్స్ వచ్చారు? ఓకే, ఈ రోజు వచ్చేసి అంటే మా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి 200+ అండి. ఇప్పటివరకు ఆల్రెడీ టైం 12 అవుతుంది. సో ఇప్పటివరకు ఆల్రెడీ 100 కంప్లీట్ అయినాయి. సో మేము 200+ అనుకుంటున్నాము, బట్ ఎక్కువనే కావచ్చు. ఓకే. నమస్తే అండి, నా పేరు వెంకట నరసమ్మ, MNJ క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మహేష్ గౌర్ గారి బర్త్డే గురించి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిన్నటి నుంచి జరుగుతున్నాయండి. సార్ చాలా విధంగా ఈ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఇన్స్పిరేషను. వీళ్ళకి డిజిటల్ స్క్రీనింగ్ ప్రింట్ ఇది కూడా ఉంది, ప్రింటింగ్ ప్రాసెస్. ప్లస్ ఈరోజు ఆల్మోస్ట్ మేము 100 యూనిట్స్ దాకా కలెక్ట్ చేసామండి. ఒక యూనిట్కి ఇచ్చినందుకు 3 పేషెంట్స్కి హెల్ప్ అవుతుందండి. అలాగే చాలామందికి బ్లడ్ అవేర్నెస్ లేదు. అసలు బ్లడ్ డొనేట్ చేస్తే ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని చాలామంది ఇవ్వడానికే వెనకడుగేస్తున్నారు. లేడీస్ కూడా ఇవ్వచ్చు. ఎవరైతే ఫిట్నెస్ ఉండి హిమోగ్లోబిన్ 12.5 అండ్ అబోవ్ ఉండి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే వాళ్ళు కూడా డొనేట్ చేయడానికి ముందుకు రావచ్చు. చాలామంది జెంట్స్కి కూడా ఇస్తే మా హెల్త్ ఏమవుతుంది, మేము వీక్ అయిపోతామని చెప్పేసి ఇవ్వడానికి చాలా వెనకడుగేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి అసలు బ్లడ్ డొనేట్ చేస్తే ఏముంటుంది, ఎందుకు ఇవ్వాలి, మనం చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంది, మనం ఇచ్చిన బ్లడ్ పేషెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది కొంచెం ఇవాళ రేపు అంతా గూగుల్లో వీటిల్లో సెర్చ్ చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ యూత్ అందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్కే కాదు, మన ఇండియాలో మన వరల్డ్ వైడ్గా బ్లడ్ చాలా అవసరం ఉంది. అలాంటిది ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదండి. ప్రతి హ్యూమన్ బీయింగ్ డొనేట్ చేస్తేనే మనం పేషెంట్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి మెయిన్ ప్రాబ్లము. మన క్యాన్సర్ హాస్పిటల్ ఏమవుతుందంటే ఎవ్రీడే పేషెంట్స్కి 100 to 200 యూనిట్స్ డొనేషన్ అవసరం ఉందండి. కానీ మనకు దొరికేది చాలా తక్కువ ఉంది. పేషెంట్ అటెండర్స్నేమో వాళ్ళు డొనేట్ చేయలేరు, వాళ్ళు ఎక్కడో లాంగ్ నుంచి వస్తారు. వాళ్ళకి ఎవరికి డొనేట్ చేసే అంత అవేర్నెస్ లేదు, వాళ్ళంత వెల్ ఫిట్టెడ్గా కూడా ఉండరు. అందుకని మీ యూత్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ యూత్ వాళ్ళు డొనేట్ చేసి పేషెంట్స్కి మనకి ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ బ్లడ్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ కండక్ట్ చేస్తే
చాలామందికి యూజ్ అవుతుందండి. ఇక్కడ ఈసారి బర్త్డే గురించి మహేష్ గౌడ్ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. మీరు చేస్తున్న ఈ ఈవెంట్స్, ఈ కార్యక్రమాలు మాకు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉండి మీలాంటి ఈవెంట్స్, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మనం ఒకళ్ళు డొనేట్ చేస్తే సార్ అది మామూలుగా ఒక పేషెంట్కే ఉపయోగం ఉండదండి, అది 3 పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. అది రకరకాలుగా ఓన్లీ ఆర్బీసీ ఒకరికి, ప్లేట్లెట్స్ ఒకటికి, ప్లాస్మా ఒకటి అనేసి ఉపయోగపడుతుందండి. అలా మనం ఒకరికి ఇచ్చామంటే 3 పేషెంట్లకి, 3 పేషెంట్లకి లైవ్ సేవ్ చేసినట్టు అవుతుంది సార్. అట్లా మీరు అందరూ కొంచెం అవేర్నెస్ తీసుకొని కొంచెం సెర్చ్ చేసుకొని ఎక్కడ ఎలా ఏంటనేది ఇవ్వడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉంటాయి, మనం ఇచ్చినందుకు వేరే వాళ్ళకి పేషెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా కొంచెం ఆలోచించుకొని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి అందరని చెప్పేసి, సొసైటీ కోసం మన వంతు మనం హెల్ప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.